హాయ్ అండి, ఎండు రొయ్యలు టమాటా కర్రీ అండి. ఫస్ట్ రొయ్యలు వేయించుకున్నాక చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి మధ్యలో, అవి తీసి పక్కన పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక బాక్స్లో కావాలన్నప్పుడు వండుకోవచ్చు. వండుకునే ముందు కొన్ని వేణీలు పెట్టి అందులో ఈ రొయ్యలు వేసి కొంచెం ఉబ్బేదాకా ఉంచండి, నానేదాకా. తర్వాత జల్లిగంటలో నీళ్ళు వడగొట్టుకోండి. తర్వాత ప్యాన్లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి వేయించుకున్నాక గరం మసాలా వేసి వేయించుకోండి. తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి. పసుపు కూడా వేసాక రొయ్యలు వేసి కాసేపు మగ్గనివ్వండి. రొయ్యలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేయండి. టమాటా ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వండి. కొంచెం సాల్ట్ వేసేయండి, టమాటా ముక్కలు మగ్గుతాయి. మంచిగా మగ్గిన తర్వాత లాస్ట్లో కారం, ధనియాల పొడి వేసి ఇంకాసేపు మగ్గనివ్వండి మంచిగా. నాకు ఇష్టం ఉండదండి రొయ్యల టమాటా, మా హస్బెండ్ కోసం వండడమే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes స్టవ్ పెద్ద పెట్టి ఆఫ్ చేయని, అంతే అండి. ఈజీగా వండుకోవచ్చు ఎండు రొయ్యల టమాటా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా.